అయితే సార్ ఇప్పుడు ఆయిల్స్ అని ఉన్నాయండి, చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అంటే ఏ ఆయిల్ వాడాలని కూడా ఒక రకంగా చెప్తున్నారండి. అంటే ఏ ఆయిల్ వాడితే మంచిది అంటారు? ఇప్పుడు ఆయిల్ అనేది చాలా చెడ్డది అని చెప్పి పెద్దగా ఫార్స్ అయిపోయింది. ఇప్పుడు మన పల్లీల్లో 100 గ్రాముల పల్లీలో 40 గ్రాముల ఆయిల్ ఉంటుంది, 40% ఆయిల్. కొబ్బరిలో 60% ఉంటుంది, నువ్వుల్లో 35%. సో ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. అన్ఫార్చునేట్లీ అది తినద్దు అని పెట్టేసి కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ పెట్టి, కొలెస్ట్రాల్ లోయింగ్ డ్రగ్స్ అన్ని పెట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్తో చాలా బాధపడతా ఉన్నారు. బ్రెయిన్ మొత్తం ఫ్యాట్. బ్రెయిన్, అవునండి. బ్రెయిన్కి ఫ్యాట్ తగ్గిందంటే ఏడుస్తుంది. అది బ్రెయిన్ ఏడిస్తే నువ్వేం ఆనందంగా ఉంటావు, ఏం బుర్రాలు వచ్చేస్తుంది, ఏం యాక్టివ్గా ఉంటావు? అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొలెస్ట్రాల్ చెడ్డది అనేది పక్కన పెట్టండి. ఎంత కొలెస్ట్రాల్ కావాలో చూద్దాం. సరే, డాక్టర్లు 200 నుంచి 250 ఉండాలా అని అంటారు అనుకోండి, 220 అని అంటారు, 180 to 220 అంటారు టోటల్ కొలెస్ట్రాల్. 222 ఉందనుకో, అమ్మా టెన్షన్ అయిపోయి మందుకు స్టార్ట్. ఎందుకు? నీకు 220 అనేది అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి 230 ఉండొచ్చు, కొంతమందికి 180 కంటే తక్కువ 170 ఉండి కూడా యాక్టివ్గా ఉండొచ్చు. బట్ తగ్గిపోకుండా చూసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ దాన్ ఎక్కేదానికంటే. ఎక్కేది 5 ఎక్కువ ఉన్నా నువ్వు యాక్టివ్గా ఉంటావు అని ఇప్పుడు రీసెంట్ ఫైండింగ్ ఏమంటే, కొలెస్ట్రాల్ తగ్గించేదానికి మీరు నూనెలు, కొబ్బరి, నువ్వులు, బెల్లం, నువ్వులు, పల్లీలు ఇవి తినద్దు అవన్నీ అంటే నువ్వు వీక్గా అయిపోతావు. ఏ ఆయిల్ అంటే పర్టికులర్ అంటే నువ్వుల ఆయిలా, లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిలా, ఆలివ్ ఆయిల్, రకరకాల ఆయిల్స్ వచ్చినాయండి. సార్, ఆలివ్ అనేది వర్డ్ లేదు ఇక్కడ. సో మనకు ఆలివ్ ఆయిల్ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో తయారయ్యి దాన్ని ఆలివ్ మొక్కనేసి అదేదో మిషన్ కట్ చేసేట్లు అనేసి ఆ కాయలను చూపించి ఆయిల్ అంటారు. అసలు ఎట్లా అమ్ముతారు? ప్రతి ఊర్లోనా గానిగలు వచ్చినాయి, ప్రతి ఊర్లోనా పల్లీలు పడతాయి, ప్రతి ఊర్లోనా పల్లీలు ఆయిల్ తిన్నారు. మీకు ఈజియెస్ట్ నోన్ ఆయిల్ వచ్చి పల్లీల ఆయిల్. ఓకే, కొంతమంది నువ్వుల నూనె మంచిది అంటారు, కొంచెం మార్చి కూడా వాడండి. 2 నెలలు పల్లీలు వాడినారు, 1 నెల నువ్వుల నూనె, 15 రోజులు నువ్వుల నూనె వాడండి, ఇంకో 10 నెలలు కుసుమ అంటారు. సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్ కుసుమ అంటారు. దాన్ని కడ్డీ అంటారు, కడ్డీ ఆయిల్ అంటారు. చూడండి, హార్ట్కి మంచిదని వాట్ ఎవర్ ఇట్స్. ఇది బాగుంది ఐడియా. 2 నెలలు ఒకటి, 2 నెలలు ఒకటి, 2 అలాగా 3 నెలలు ఒకటి. అంటే కొన్ని వంటలకి మహిళలకి తెలుస్తుంది ఏ వంట దేంతో చేస్తే టేస్టీగా ఉంటుంది అని. బట్ టాప్ వచ్చి కొబ్బరి నూనె. సో కేరళ మొత్తం కొబ్బరి నూనె వాడతారు, వంటలన్నిటికీ కొబ్బరి నూనె. సో దాన్ని కొంతమందికి మనోళ్ళకి కొబ్బరి నూనెతో నచ్చదు, కానీ కొబ్బరి నూనె అలవాటు అయితే ద బెస్ట్ ఆయిల్ ఈస్ కోకోనట్ ఆయిల్. సో నెక్స్ట్ మనకి గ్రౌండ్ నట్ ఆయిల్, కుసుమ నూనె, నువ్వుల నూనె, ఈ 4-5 రకాలు. ఆవాల నూనె కూడా చాలా మంచిది. ఆవాలు మనకు అలవాటు లేదు, ఆవ నూనె. నార్త్ ఇండియా ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ మన పచ్చడి తయారీలో ఉపయోగిస్తున్నాను. యాక్చువల్గా ఆవ నూనె నార్త్ ఇండియా మొత్తం ఆవాలే, మస్టర్డ్ ఆయిలే వాడతారు. సో ఆవాల్ని కొంచెం ఘాట్ అని మనం వాడము. ఇప్పుడు కొంచెము ఆ జర్మన్ టెక్నాలజీతో ఆ ఘాటు లేకుండా తీయడం ప్రాసెస్లోనే ఎక్కువ పంజెన్సీ లేకుండా తీసే కూడా వచ్చినాయి ఇప్పుడు. సో ఆవాల నూనె నేను కూడా ట్రై చేసిన. ముఖ్యంగా వంటలకి ఆవాల నూనెలో ఘాటు లేకుండా ఉండే ఆవాల నూనె. ఘాటు తీయడానికి మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించకూడదు. ఫిజికల్గా ఎక్స్ట్రాక్షనే ఆ ఘాటు, కొన్ని ఎక్స్ట్రాక్షన్లోనే సడన్గా ఆయిల్ సపరేట్ చేసి ఆ ఘాట్ అంతా మిక్స్ కాకుండా చేస్తే దాంతో వండుకుండే పిండి పదార్థాలు చాలా 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 రోజులు చెడిపోకుండా ఉన్నాయి. ఇక నెయ్యి ఒకటి అండి, నెయ్యి చాలా డౌట్. అదొకటి, నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదా? యాక్చువల్గా ఇప్పుడు ట్రెడిషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ట్రెడిషనల్గా గుడిసెలు కట్టడము, బోధ వేయడము, వేసే టెక్నిక్ లేదు. ఇప్పుడు అవసరాలకి మనకు కొన్ని రకాల సిమెంట్లో, సున్నమో, ఇటుకలో, మట్టో వాడాలి, ఎన్ని అనుకుందాము. బట్ ట్రెడిషనల్గా ఫుడ్ మాత్రం ఎప్పుడు మారలా. చూడు, ఫుడ్ మంచిది అనేది గాలి, ముందు గాలి, ఇప్పుడు గాలి మంచిదే ఉండాలి ఎప్పుడైనా. అవునండి, నీళ్లు మంచిదే ఉండాలి ఎప్పుడైనా, అది మారదు. ఇప్పుడు అవసరాలకి జూబ్లీ హిల్స్ ఎక్కాలనుకోండి, నువ్వు మట్టి రోడ్లు వేస్తే మట్టి మంచిదే, సిమెంట్ మంచిది కాదు, డాంబర్ వేస్తే మంచిది కాదు అన్నీ, కానీ మట్టి రోడ్డు కొట్టుకొని పోతుంది. సో జూబ్లీ హిల్స్లో అందరూ వచ్చి జూబ్లీ హిల్స్ సిటీలో ఉండకూడదు. మీ ఊర్లో మీరుంటే అవసరం లే, కానీ వచ్చి ఉంటారు కాబట్టి టెక్నాలజీ వాడాలి. అట్లా టెక్నాలజీ అనేది ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుందాము, కానీ ఆహారంలో గాలి నీళ్ళలో కాదు. అది ఎంత ట్రెడిషనల్గా, ఎంత ఫ్రెష్గా ఉండే గాలి. అమెజాన్ ఫారెస్ట్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మంచి గాలి ఇస్తుంది అనుకుందాం. ఒక ఫారెస్ట్, నల్లమల అడవులో ఏదైనా కానీ మనకు కూడా ఉన్నాయి. ఆ గాలి మంచిదే ఎవరికైనా ఎప్పుడైనా. న్యాచురల్గా ఆ ఫ్లోయింగ్ వాటర్ మంచిదే, నదులు నాశనం చేయకుండా
నదుల్లో చెత్త వేయకుండా ఉంటే నది నీళ్ళు సూపరు. అయితే నెయ్యి ఏంటంటే నెయ్యి అది అట్లా ఆహారము ట్రెడిషనల్గా ఎట్లా వచ్చిందంటే దేశీ ఆవులు, అన్ని ఆవులు ఉన్నాయి, దేశీ ఆవులు, నాటావులు. ఎందుకు నాటావులు? మనం వేల సంవత్సరాల ముందరనే మహాభారత టైంలో కూడా యుద్ధాలు కూడా ఆవుల కోసం జరిగాయి. ఎందుకు? ఆవు పేడ మూత్రం వేస్తే అవి వేసి పంటలు పండించుకుంటాం, ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, గలాటలు కొట్లాట్లు ఉండవు. సో పుట్టిన మగవాడితో ఆ బుల్స్తో దున్ని పంట పొలాలు చేస్తుంది, ఆ పేడ మూత్రం వేసి పొలం చేస్తుంది. ఆ పాలు తల్లిపాల తర్వాత ఆవు పాలు శ్రేష్టము, ఆ పాలతో చేసుకుని వస్తువులు వెన్న, నెయ్యి, చిలికిన మజ్జిగ, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, పొట్టలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయితే నీకు డైజెషన్ బాగుంటుంది, నువ్వు తినే ఫుడ్ బాగా ఒంటికి పడుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు ఇప్పుడు చాలా. సో ఇవన్నీ ఆ ట్రెడిషన్గా ఆ నాటావులు అనేది ఎందుకు డొమెస్టికేట్ చేసినాం. ఇప్పుడు తల్లిపాలే నెంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ డొమెస్టికేట్ చేసినాం కాబట్టి ఆ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆవు పాలు పెట్టి అలవాటు చేసినాం కాబట్టి మనం అలవాటైనాం. ఇప్పుడు సడన్గా హైబ్రిడ్ ఆవులు, ప్యాకెట్ పాలు, రకరకాలు ఏంటంటో వచ్చినాయి. అవి తిక్కేదానికి కొన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్యాస్టిక్ సోడా, చెడిపోకుండా ఉండడానికి. మా పాలు 6 నెలలు చెడిపోలేదంటే పాలు ద మోస్ట్ చెడిపోయే వస్తువులో టాప్లో ఉంటుంది పాలు. అంటే బ్యాక్టీరియా లవ్ చేస్తా ఉందని అర్థం. మా పాలు చెడిపోలేదు అంటే ఏం కెమికల్స్ కలిపినామని, విచ్ ఇస్ వెరీ డేంజరస్. సో నెయ్యి ట్రెడిషనల్ మెథడ్లో ఆవులు ఏదో బయట మేసి కొన్ని అడుగులు లేకపోతే కూడా ఏదో గడ్డి పెట్టి మేపించి దాని పాలు తీసుకొని దాన్ని తోడుపెట్టి దాని నుంచి వచ్చిన నెయ్యి చిలికి వెన్న చేసి దాన్ని కాసి స్లో ఫ్లేమ్లో కాసి గమగమాని అంత దూరము ఆ సువాసన వెదర్చి నెయ్యి కావాలా. ఇప్పుడు పచ్చిపాలలో నుంచి ఫ్యాట్ చేసి దాన్ని నెయ్యి అంటా ఉన్నారు. అది కాకుండా దాన్ని ఎల్లోగా కనపడాలి ఆవు నెయ్యి అంటా ఉంటే ఎల్లో కలర్లు కలుపుతా ఉన్నారు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయ్యి, ఆవు నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి, గేదె నెయ్యి కావాలంటే స్వచ్ఛమైన నెయ్యి అయితే పర్వాలేదు అనమాట. పర్వాలేదు కాదు, అది చాలా అవసరం, కూడా చాలా అవసరం. నెయ్యి నీకు డైజెస్టివ్ సిస్టమ్ కానీ, నీకు లూబ్రికెంట్గా కానీ, నీకు యాంటీ ఆక్సిడెంట్గా కానీ, రకరకాల బ్రెయిన్కి టానిక్. చిన్న పిల్లలు కూడా బాగా నెయ్యి వేసి పిసికి పెట్టేవాళ్ళు. బుర్రకు అవసరం, బుర్రకి ఎంతమంది ఫస్ట్ మీరు అడిగినట్లు బుర్రకి అవసరము. బుర్ర యాక్టివ్గా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఆ న్యాచురల్ నెయ్యి నుంచి వచ్చిండేది ఎక్సలెంట్. నేను ప్రతిరోజు పప్పులోకి 3-4 స్పూన్లు వేసుకుంటా సాంబార్, నాకు హ్యాపీగా ఉంది. నా కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకునే రోజులు ఎందుకు నాకు అంత యాక్టివ్గా లేదు. నేను ఈ లైఫ్ స్టైల్లోకి వచ్చినాక బాగా పల్లీలు, నువ్వులు, నెయ్యి నా ఇష్టం వచ్చినట్టు నాకు కావాల్సినంత తింటాను కాబట్టి నా టోటల్ కొలెస్ట్రాల్ ఇప్పుడు 230, 240, 220 ఉంటుంది. 10 అట్లా ఉంటుంది, మ్యాక్సిమం లెవెల్లోనే ఉంటుంది. అది ఏదో డిఫైన్ చేసేసినారు అని చెప్పేసి తగ్గించి అది కాదు. మీకు 300 ఉండకూడదు, 500 ఉండకూడదు, అది అబ్నార్మల్. అది సో 180 నుంచి 220 అంటే 230 కూడా ఉండీలే, అదే మీ తప్పేం కాదు. నువ్వు తగ్గించుంటే చాలా మంచిదని 130, 140 తెచ్చారనుకో, బుర్ర పనిచేయదు. సరైన కొలెస్ట్రాల్ లేకపోతే మీరు యాక్టివ్గా ఉండలేరు, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం 100%.